గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, అస్తవ్యస్తమైన జీవనశైలి వల్ల కావచ్చు, ఇవాళ మనలో చాలా మందికి పొట్టలో గ్యాస్ బాధలు పెరుగుతున్నాయన్నది కాదనలేని నిజం. గ్యాస్ ట్రబుల్ని మనం పొట్టలో ఒక వాయుగుండంగా చెప్పుకోవచ్చు. కడుపు ఉబ్బరం, పులితేనుపులు, ఆపాన వాయువులతో ఒకటే ఇబ్బంది పెట్టే గ్యాస్ బాధలకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పొట్టలో తీరని వేదనను తెచ్చిపెట్టే గ్యాస్ ట్రబుల్కు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన జీర్ణ వ్యవస్థ అనేది నోటి నుంచి మొదలై పెద్ద పేగు వరకు సాగే ఒక అద్భుతమైన ప్రయాణం. మనం తిన్న ఆహారాన్ని అరిగించటానికి కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్స్, పేగుల్లో ఉండే ట్రిలియన్ల కొద్దీ మేలు చేసే బ్యాక్టీరియా రాత్రింబవళ్లు శ్రమిస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రక్రియలో కొంత గ్యాస్ విడుదల కావటం సహజమే. కానీ ఎప్పుడైతే మనం తినే ఆహారంలో మైదా, జంక్ ఫుడ్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఎక్కువవుతాయో అప్పుడు పొట్టలో సమతుల్యత దెబ్బతింటుంది. ఇక్కడ చిత్రమైన విషయం ఏమిటంటే, గ్యాస్ అనేది కేవలం మనం మింగే గాలి వల్లో లేదా తిన్న తిండి వల్లో మాత్రమే రాదు. పేగుల్లో ఉండే చెడు బ్యాక్టీరియా ఆహారాన్ని అతిగా పురైబెట్టడం వల్ల హైడ్రోజన్, మీథేను వాయువులు విపరీతంగా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల పొట్ట ఒక బెలూన్లా ఉబ్బిపోతుంది. దీన్నే మనం బ్లోటింగ్ అని, కడుపు ఉబ్బరం అని పిలుస్తాం. సమాజంలో అందరికీ కూడా ఆరోగ్య సమస్యల్లో ఈ బ్లోటింగ్, గ్యాస్ సమస్య అనేది ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్నారు. అసలు గ్యాస్ అంటే ఏంటి అంటే, కడుపు ఉబ్బరంగా ఉండి, టైట్గా ఉండి, అనీజినెస్ అనేది ఉంటుంది. దాన్నే గ్యాస్ ప్రాబ్లం అని చెప్తారు. అయితే ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది మనం తీసుకునేటువంటి ఆహారం ఫాస్ట్గా తినటం వల్ల, పేగులలో ఈ గ్యాస్ స్ట్రక్ అయిపోవటం వల్ల, ఫాస్ట్ తినటం, నవలకుండా తినటం వల్ల కడుపు అంతా ఉబ్బినట్టు అనిపించి టైట్ అవ్వటం ఉంటుంది. దీన్నే గ్యాస్ ప్రాబ్లం అని అంటారు. అయితే ఈ గ్యాస్ ప్రాబ్లం అవాయిడ్ చేయాలంటే స్లోగా కొద్దిగా ఎక్కువసార్లు తినటం అనేది చేయటం వల్ల మనం తగ్గించుకోవచ్చు. అయితే రిపీటెడ్గా గ్యాస్ ప్రాబ్లం వస్తుందంటే ఇంటర్నల్గా ఏదో ఒక ప్రాబ్లం గోయింగ్ అని ఉంటుందన్నమాట. దాన్ని మనము డయాగ్నోస్టిక్ పరంగా చేసి కనుక్కోవాలి. గ్యాస్ ప్రాబ్లంకి చాలామంది వాళ్ళు సొంతగానే యాంటాసిడ్స్ వాడుతుంటారు. అంటే డైరెక్ట్ కౌంటర్కి వెళ్ళి తీసుకొని రావటము. అయితే వీటి వల్ల తొందరగా రిలీఫ్ అనేది వస్తుంటుంది. డాక్టర్స్కి పర్యవేక్షణ లేకుండా ఈ యాంటాసిడ్ టాబ్లెట్ కాదు, ఏ టాబ్లెట్ కూడా వాడటం సరైనది కాదు. ఎందుకంటే ఈ గ్యాస్ టాబ్లెట్ వేసుకోగానే తొందరగా మనకి ఎసిడిటీ అనేది న్యూట్రలైజ్ కావటము, తద్వారా సిమ్టమ్స్ అనేవి ఫ్రీ అవుతుంటుంది. కానీ ఈ గ్యాస్ టాబ్లెట్ కంటిన్యూస్గా రోజుల తరబడి వేయటం వల్ల ఏమవుతుందంటే, మనకి తీసుకునే ఆహారంలో కాల్షియం, మెగ్నీషియం అనేది అబ్జార్ప్షన్కి ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. విటమిన్లు కూడా మనకి అబ్జార్బ్స్ కాకుండా చూస్తుంటాయి. ప్రధానంగా విటమిన్ B12 అబ్జార్ప్షన్ కాకుండా చేస్తుంటాయి. తద్వారా ఓల్డ్ ఏజ్ వాళ్ళలో కానివ్వండి, వీటి కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఆస్టియోపోరోసిస్ డెవలప్ కావటము, ఈజీలీ ఫ్రాక్చర్స్ అనే వాళ్ళ కింద పడ్డప్పుడు ఫ్రాక్చర్ కావడం జరుగుతుంటుంది. విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల మనకి మెగలోబ్లాస్టిక్ ఎనిమియా రావటం, కాలు తిమ్మిర్లు, మంటలు రావటము, గ్లాసెటిస్ రావటం, అంటే నాలుక మండుతున్నట్టు అనిపించడం, ఇవన్నీ కూడా రోజుల తరబడి, నెలల తరబడి ఈ గ్యాస్ టాబ్లెట్ వాడటం వల్ల మనం ఎదుర్కొంటాము. ఇదే కాకుండా కిడ్నీ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ గ్యాస్ ప్రాబ్లము మనకి ఉంది అని అన్న తర్వాత బట్ డాక్టర్ల పర్యవేక్షణలోనే మనం ఈ మందులు వాడటం అనేది కరెక్ట్ అనమాట. గ్యాస్ అనగానే చాలామంది కేవలం తేనుపులు, ఆపాన వాయువు అనుకుంటారు. కానీ దీని వెనుక పెద్ద కథే ఉంటుంది. తరచూ వచ్చే గ్యాస్, బ్లోటింగ్కు అజీర్ణం, IBS వంటి వ్యాధులతో బలమైన సంబంధం ఉంది. IBS ఉన్నవారిలో పేగుల కదలికలు అస్తవ్యస్తమై కొందరికి విరేచనాలు, మరికొందరికి తీవ్రమైన మలబద్ధకంతో పాటు విపరీతమైన గ్యాస్ తయారవుతుంది. అంతేకాదు, గ్యాస్ నెమ్మదిగా ఛాతీ వైపు పాకినప్పుడు గుండెపోటు లాంటి భ్రమను కలిగిస్తుంది. మరికొందరిలో కడుపు నొప్పి, ఆకలి మందగించటం, పొట్ట గట్టిగా మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిశోధనల ప్రకారం మానసిక ఒత్తిడి కూడా పొట్టలో ఆమ్లం ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది. దీంతో గ్యాస్, బ్లోటింగ్ సమస్యలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. మలబద్ధకంతో బాధపడే వారిలో ఈ సమస్యలు మరింత తీవ్రంగా ఉండి రోజువారీ జీవితాన్ని నరకంగా మారుస్తుంటాయి. గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రధానంగా 2 థింగ్స్ మెయిన్ ఉంటుంది. మనం తీసుకుంటే ఆహారము, మన యొక్క అలవాటు, ఈ రెండే ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి గ్యాస్కి వచ్చేందుకు. అయితే తీసుకునే ఆహారంలో ఇవి మనకి ఎక్కువ షుగర్స్, ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ లేకుండా తీసుకోవాలి. తీసుకునే ఆహారం కూడా బాగా నమిలి తినాలి. అన్నం తిన్న తర్వాత కూడా 2 అవర్స్ వరకు పడుకోవద్దు, కూర్చొనే ఉండాలి. అన్నం బాగా నమిలి తినాలి.
తీసుకునే ఆహారం కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలన్నమాట. తద్వారా మనకి గ్యాస్ ప్రాబ్లంని మనం అవాయిడ్ చేయొచ్చు. అయితే ప్రతి ఒక్కరు కూడా డైట్, మనం తీసుకున్న డైట్ యొక్క డైరీ మెయింటైన్ చేయాలి. అంటే అసలు ఏ డైట్ వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లం ట్రిగ్గర్ అవుతుంది, దేనివల్ల అవుతుంది అనేది ఒక డైరీ మెయింటైన్ చేసుకొని ఆ ఫుడ్ని అవాయిడ్ చేయడం అనేది బెస్ట్ అనమాట. ఇదే కాకుండా తొందరగా డైజెషన్ ఫ్రీ అయితేందుకు కూరగాయలు ఉన్నాయనుకోండి, వెజిటబుల్స్ వాటిని బాగా ఉడికించి మనకి తింటే గ్యాస్ ప్రాబ్లం కొంతవరకు అరికట్టుకోవచ్చు. అదేవిధంగా పప్పు ధాన్యాలు కూడా బాగా నానబెట్టిన తర్వాతనే మనకి ఉడికించడం ద్వారా మనకి గ్యాస్ ప్రాబ్లంని అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఈ మనకి గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ ఆయిల్స్ కూడా తగ్గించడం, ఫ్రై ఐటమ్స్ తగ్గించడము, ఇవి చేయటం ద్వారా మనకి గ్యాస్ ప్రాబ్లాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. వేధించే గ్యాస్ బాధల నుంచి ఉపశమనం కోసం కొంతమంది ప్రతిరోజు టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. నిజానికి గ్యాస్ కోసం వాడే ప్యాంటోప్రజోల్, ఓమెప్రజోల్ వంటి మందులను వైద్యుల సలహా లేకుండా తరచూ వాడితే భవిష్యత్తులో కిడ్నీ జబ్బులు, ఎముకలు గుల్లబారటంతో పాటు విటమిన్ B12 లోపం వచ్చే ప్రమాదం ఉందని అంతర్జాతీయ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మరి గ్యాస్ బ్లోటింగ్ సమస్యల్ని ఎప్పుడు పట్టించుకోవాలి? గ్యాస్ బ్లోటింగ్తో పాటు అకస్మాత్తుగా బరువు తగ్గిపోవటం, మలంలో రక్తం పడటం, తీవ్రమైన కడుపు నొప్పి, రక్తహీనత ఉంటే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని కలవాలి. ఇవి పేగుల్లో అల్సర్లు లేదా క్యాన్సర్ కణితులకు సంకేతం కావచ్చు. ఇలాంటి సమయంలో వైద్యులు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ లేదా పొట్ట అల్ట్రాసౌండ్ స్కాన్, హైడ్రోజన్ బ్రీత్ టెస్ట్ల ద్వారా అసలు సమస్యను గుర్తిస్తారు. ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది, బ్లోటింగ్ ప్రాబ్లం అనేది తరచుగా వస్తున్నప్పుడు మనకు డాక్టర్ల పర్యవేక్షణలో కొన్ని టెస్టులు అనేవి అవసరమవుతాయి. వీటిలో ప్రధానంగా అప్పర్ జిఐ ఎండోస్కోపీ. మనకి అప్పర్ జిఐ ఎండోస్కోపీలో గ్యాస్ట్రోఇసోఫాజియల్ రిఫ్లెక్స్ ఏమైనా ఉందా, గ్యాస్ట్రైటిస్ ఉందా, డియోడినైటిస్ ఉందా, వాటిలో ఏమైనా అల్సర్స్ ఉన్నాయా అనేది మనం తెలుసుకోవచ్చు. ఇది కాకుండా కొలనోస్కోపీ అనేది కింది నుంచి చేస్తారనమాట. దాని కోలాన్ అంతా కూడా చూస్తారు. ఈ కొలనోస్కోపీ వల్ల మనకి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది మనకు దాంట్లో నార్మల్ ఉంటుంది. కాకపోతే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్లో అల్సర్స్ అనేవి డిటెక్ట్ అవుతూ ఉంటాయి. సో కోలాన్లో కూడా మొత్తం ఏముంది అని తెలుసుకునేందుకు కొలనోస్కోపీ చేస్తారు. ఇవి కాకుండా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయటం వల్ల మనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు కూడా, ఈ ఆయిల్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎక్కువ కూడా గ్యాస్ ప్రాబ్లం అనేది మనకి డిటెక్ట్ అవుతుంది. సో అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఒకటి, అప్పర్ జిఐ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఫైబర్ స్కోపీ కూడా చేస్తారు. ఫైబర్ స్కాన్ వల్ల మనకి లివర్ పరిస్థితి ఎలా ఉందనేది వీటి ద్వారా తెలుసుకోవచ్చు. ఇవే కాకుండా సాధారణంగా రెగ్యులర్గా సిబిపి, ఆర్బిఎస్, థైరాయిడ్ టెస్ట్ ఇవి కూడా మనకి రెగ్యులర్గా అవసరమవుతాయి గ్యాస్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో. ఈ గ్యాస్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో ఎక్కువ మనకి ఇచ్చే ఎంటాసిడ్స్ ఇస్తారు. తర్వాత ఎసిడిటీని తగ్గించే H2 రిసెప్టార్ బ్లాకర్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనేవి ఇస్తారు. అయితే ఈ గ్యాస్ ఎంటాసిడ్స్ ఏం చేస్తాయంటే గ్యాస్ని న్యూట్రలైజ్ చేయటం వల్ల, ఆల్కలైన్ చేయటం వల్ల మనకి కడుపు అంతా కూడా ఫ్రీ కావటము, డైజెషన్ అంతా కూడా ఫ్రీ అవుతుంటుంది. H2 రిసెప్టార్ బ్లాకర్స్లో ప్రధానంగా మనం వాడేటటువంటి సిమిటడిన్ కానివ్వండి, రానిటిన్, ఫోమిటిడిన్ అనే డ్రగ్స్ వాడతాం. ఇవి ఏం చేస్తాయంటే యాసిడ్ సెక్రెషన్ తగ్గిస్తాయి. తద్వారా మనకి ఎసిడిటీ అనేది తగ్గుతుంది, గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. ఇవే కాకుండా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఇవి కూడా ఉంటాయి. ఇవి చాలా సేఫ్గానే ఎఫెక్టివ్గా చెప్పుకోవచ్చు. వీటిలలో రవిప్రజోల్, ప్యాంటప్రజోల్, ఇస్మాప్రజోల్, వనప్రజోల్ ఇవన్నీ కూడా మనకి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటారు. ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ మనకి ప్రోటాన్ మెకానిజం అనేది ఇన్హిబిట్ చేయడం ద్వారా, యాసిడ్ ప్రొడక్షన్ తగ్గించడం ద్వారా మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గిస్తుంటాయి. ఇటువంటి మందులు వాడటం ద్వారా గ్యాస్ ప్రాబ్లాన్ని మన బ్లోటింగ్ని తగ్గించుకోవచ్చు. గ్యాస్ ట్రబుల్, పొట్ట ఉబ్బరంతో సతమతమయ్యే వారికి ఆధునిక వైద్యంలో మంచి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పేగుల్లో చెడు బ్యాక్టీరియాను తగ్గించేందుకు ప్రోబయోటిక్స్, యాంటీబయోటిక్స్తో పాటు పేగుల కదలికలను క్రమబద్ధీకరించే మందులను వైద్యులు సూచిస్తారు. ఒకవేళ లోపల హెర్నియా, అల్సర్లు లేదా పేగుల్లో అడ్డంకులు ఉంటే సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఇక పొట్టలో గ్యాస్ బాధలకు నివారణ మన చేతుల్లోనే ఉంది. తినేటప్పుడు ఆహారాన్ని బాగా నమిలి తినాలి, ప్రశాంతంగా తినాలి. రోజు రాత్రిపూట జీలకర్ర, వాము సమానంగా తీసుకుని మరిగించిన నీటిని తాగటం వల్ల గ్యాస్ తక్షణమే తగ్గుతుంది. భోజనంలో అల్లం, ఇంగువ వాడకం పెంచాలి. నివారణే అన్నిటికన్నా ముఖ్యం కాబట్టి రాత్రిపూట ఆలస్యంగా తినే అలవాటుకు స్వస్తి చెప్పాలి. తిన్న తర్వాత కనీసం అరగంట పాటైనా నడవటాన్ని అలవాటు చేసుకోవాలి. అప్పుడే గ్యాస్ బాధలు తగ్గుతాయి.